హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం చేస్తున్న వీడియో నేను. అండ్ కొన్ని కారణాల వల్ల అండ్ కొంత టైం సెట్ అవ్వక వీడియో చేయలేకపోయాను నేను. అండ్ ఇక నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచే వీడియోస్ కంటిన్యూగా వస్తాయి డెఫినెట్గా. అండ్ ఖచ్చితంగా యూజ్ అయ్యే కంటెంటే తీసుకొస్తాను నేను. సో మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ని నేను తప్పకుండా నేను పాడ్కాస్ట్ లాంటిది అండ్ యూజ్ అయ్యే పీపుల్స్ని తీసుకొచ్చి మాట్లాడే విధానాన్ని ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను. అలాంటి పీపుల్స్ మన సొసైటీలో చాలామంది ఉన్నారు. అండ్ ఒక వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీతో పంచుకోవడానికి. అండ్ ఖచ్చితంగా సొసైటీకి యూజ్ అయ్యే కంటెంటే తీసుకొస్తాను నేను. అండ్ సో వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ చేయండి. తప్పకుండా నేను యూజ్ అయ్యే కంటెంట్ తీసుకొస్తాను డెఫినెట్గా. ఇది మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను నేను. అండ్ ఏది దేనికి సపోర్ట్ఫుల్గాను లేకపోతే దేనికి ఎవరి తరపున మాట్లాడడం అనేది ఇలాంటిది ఏది జరగదు ఈ వీడియో ఇక్కడ నుంచి అయినా ఎప్పుడు నేను అలాంటి ఏది చేయను నేను డెఫినెట్గా. అండ్ నాకు నచ్చింది అంటే నేను చెప్పాలనుకున్న విషయాన్ని స్ట్రైట్గా చెప్తాను నేను డెఫినెట్గా. అండ్ ఏది కూడా ఎవరి కోసమో ఏదో ఆశించి మాత్రం మాట్లాడే ఉద్దేశం మాత్రం నాకు అసలు లేదు. అండ్ నాకు చాలా ఇష్టం నేను. అండ్ హ్యాజ్ ఏ డిజిటల్ మీడియా అంటే ఎక్స్పోజర్ కంటెంట్గా నాకు చాలా ఇష్టం. నేను మంచి కంటెంట్ని ఎక్స్పోజ్ చేయడం నాకు చాలా ఇష్టం నేను. అండ్ అందుకోసం మాత్రమే నేను ఈ డిజిటల్ మీడియాలోకి వచ్చాను నేను. అండ్ ఖచ్చితంగా నాకు నా మనసులో అనిపించిన ఫీలింగు ఖచ్చితంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను నేను. సో వీడియోలోకి వెళ్ళే ముందు, ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే నా చిన్న కన్సర్న్. అండ్ తప్పకుండా మీ సపోర్ట్ నాకు లభిస్తుందని అనుకుంటున్నాను నేను. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ షేర్ మై ఛానల్ డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఈరోజు కంటెంట్ వచ్చేసి తెలంగాణలో రూల్ చేస్తున్న కరెంట్లీ ఫామ్ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి. తెలంగాణ గవర్నమెంట్ అంటే ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ 9 months అయిపోతుంది. 9 months అయిపోతుంది. గవర్నమెంట్ ఒక స్టాండ్ ఎలా ఉందో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. మీకు ఎలా నచ్చింది, ఎలా ఉంది గవర్నమెంట్ పరిపాలన, అంటే ఎలాంటి స్కీమ్తో వచ్చారు, ఈ స్కీమ్స్ ఓకేనా, ప్రజలకి బెనిఫిట్ ఉంటుందా అనేది ఒకసారి మీరు తప్పకుండా మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీ ఒపీనియన్ కూడా ఏంటిదో నేను కూడా తెలుసుకుంటాను తప్పకుండా. సో నా ఒపీనియను, నేను చెప్పాలనుకున్న విషయం చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను నేను. సో ఏది ఏమైనా ఒక రాష్ట్ర పరిపాలనలో ఏ పార్టీకైనా ప్రజలు సపోర్ట్ చేస్తేనే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అది మనం సపోర్ట్ చేసిన అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సపోర్ట్ చేసినందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో పబ్లిక్ గురించి నేను మాట్లాడుతున్నాను నేను. అండ్ అట్ ద సేమ్ టైం ఆ పార్టీ కనుక తప్పు చేస్తే మనం ప్రశ్నించే హక్కు అదే విధంగా ఉంటుంది. ఏ పబ్లిక్ అయితే ఆ పార్టీని గవర్నమెంట్కి తీసుకొస్తారో అదే పబ్లిక్ వాళ్ళని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఉద్దేశపూర్వకంగానే నేను ఈ విషయానికి రియాక్ట్ అవుతున్నాను నేను. రియాక్ట్ ఇన్ ది సెన్స్ అంటే ఆపోజిట్గా, అంటే వాళ్ళకు అగెనిస్ట్గా ఏం కాదండి. కొన్ని విషయాలు పబ్లిక్కి ఎంత ఎఫెక్ట్ అయ్యే విషయాలు ఉంటాయి, అది బెనిఫిట్ ఎంత అయ్యే విషయాలు ఉంటాయి, వాటి గురించి మాత్రమే నేను రియాక్ట్ అవుతున్నాను నేను. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే, 2014 నుంచి తీసుకుంటే గవర్నమెంట్ ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ హయాంలో ఎత్తుకున్న అంటే నేను ఇప్పుడు మాట్లాడబోయేది విషయం ఏంటిదంటే, లోన్ వ్యూవర్స్ అంటే క్రాప్ లోన్ సంబంధించిన విషయాలు ఉండొచ్చు. అండ్ రుణం రైతు భరోసా గురించి ఉండొచ్చు. అదే పాతది రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా కింద కన్వర్ట్ చేశారు కదా, అదైనా ఉండొచ్చు. సో ఆ విషయం గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను నేను. అండ్ ఎంతవరకు బెనిఫిట్ జరిగింది ఈ గవర్నమెంట్లో అండ్ పోయిన గవర్నమెంట్లో, ఎంతవరకు ఈ 2 గవర్నమెంట్లు దీన్ని ఎలా రూల్ చేస్తున్నాయి అనే విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నా. సో రూల్ చేస్తాయని చెప్పడం కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అంత అంటే వాళ్ళ మీద ఇప్పటిదాకా ఎందుకు చేయలేదని అడిగే ఉద్దేశం ఏం కాదండి. సో నా ఒపీనియన్ వచ్చేసి 2014 తర్వాత తీసుకున్న వాళ్ళు లోన్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్, వాళ్ళు కంటిన్యూగా రెన్యువల్ చేసుకుంటూ అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా కొందరికి మాఫీ చేసింది, కొందరికి రుణమాఫీ చేయలేదు కంప్లీట్గా. చాలామందికి వాళ్ళు కూడా కంటిన్యూగా అలా అంటే ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా 2014 తర్వాత నుంచి 2015, 16 ఆ గ్యాప్లో తీసుకున్న లోన్ ఎవరైతే రైతులు ఉన్నారో అప్పటి నుంచి ఇప్పటిదాకా రెన్యువల్ చేస్తూనే వచ్చారు కంటిన్యూగా. వాళ్ళు మా ఊర్లోనే తీసుకోండి, 100కి 40% మాత్రమే రుణమాఫీ జరిగింది. 100%కి 40% రుణమాఫీ మాత్రమే జరిగింది.
60% పీపుల్స్కి రుణమాఫీ జరగలేదు బిఫోర్. ఎందుకంటే 2014 కంటే 2018 కంటే ముందు లోన్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు రుణాలు కరెక్ట్గానే రుణమాఫీ ఇంట్రెస్ట్ కట్టుకుంటా రెన్యువల్ చేసుకుంటూనే వచ్చారు, కానీ వాళ్ళకు రుణమాఫీ జరగలేదు చాలామందికి. మా ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు. సో వాళ్ళ గురించి నేను చెప్పేది. అంటే మా ఫ్యామిలీ అని కాదు, చాలామందికి జరగలేదు ఈ విషయం. చాలా ఊర్లలో నేను కనుక్కున్న తర్వాతే, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే మాట్లాడుతున్నాను. ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది మాట్లాడతలేను నేను ఈ విషయాన్ని. సో చాలామందికి జరగలేదు. అండ్ వన్ మోర్ థింగ్, 2018 కంటే ముందు ఉన్న వాళ్ళకి ఎందుకు జరగలేదు రుణమాఫీ అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చి తీరాలి. అండ్ ఇప్పుడున్న అండ్ రైతు భరోసా విషయంలో కూడా క్లారిటీ ఇచ్చి తీరాలి. ఇప్పుడు దాకా 9 నెలల నుంచి మేము కమిటీ ఇస్తున్నాము, కమిటీ సర్వే చేస్తుంది, కమిటీ సర్వే చేస్తుంది అనే విషయాన్ని మాత్రమే బాగా స్ట్రాంగ్గా స్ట్రెస్ చేస్తూ చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఆ విషయం మీద ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. సో ఓకే, మీరు ఫైండ్ అవుట్ చేసి ఉండొచ్చు, తప్పకుండా అది మంచిదే. అది ప్రజలకు, పీపుల్స్కి మంచిదే. ఏ విషయంలో గుట్టలు ఉన్న వాటికిను, అగ్రికల్చర్ సాగు చేయని వాటికిను, పంటలు పండియనంటి వాటి భూమికి రైతు బంధు ఇవ్వకూడదు. డెఫినెట్గా నేను అది అంగీకరిస్తున్నాను నేను. కానీ ఇన్ని 9 నెలలు ఆల్మోస్ట్ ఈ అంటే వానాకాలం సీజన్ అయిపోతుంది, ఇప్పటిదాకా రైతు బంధే వేయలేదు. అండ్ రుణమాఫీ కూడా కొందరికే మాత్రమే అయింది, అందరికీ కాలేదు. సో ఎలాంటి ఒక ప్రాపర్ స్టాండ్ లేకుండా గవర్నమెంట్ అంటే వైఖరి ఉందనేది నా ఒపీనియన్. సో ఏదో ఒక విషయం మీద ప్రాపర్గా స్టాండ్ తీసుకొని చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నేను. సో ఏ గవర్నమెంట్కి నేను అంటే మద్దతుగా పలకట్లేదు. సో జనాలకు ఇచ్చిన మాట పరంగా చూసుకుంటే వచ్చిన హామీని కరెక్ట్గా నెరవేరిస్తే ఏ జనాలైనా యాక్సెప్ట్ చేస్తారు. ఆ ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని ఎంచుకున్నారు జనాలు. సో ఇదే నా కన్సర్న్. అండ్ త్వరగా మీరు ఒకసారి ఏదైతే రైతు భరోసా విషయంలో ఉందో స్టాండ్ ఇవ్వగలిగితే బాగుంటుంది నా ఒపీనియన్ అయితే. అండ్ రైతు రుణమాఫీ విషయంలో కూడా చాలామందికి రుణమాఫీ కాలేదు. అండ్ ఈవెన్ మీరు రుణమాఫీ విషయంలో పోయి బ్యాంకులను కలిస్తే బ్యాంకులు అంటారు మాకు తెలియదండి, పైనుంచి వచ్చిన విధంగానే మేము రుణమాఫీ ఇస్తున్నాము అని చెప్తున్నారు. అండ్ బయట వచ్చి పబ్లిక్ అంటే ఏదైతే గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్న పబ్లిక్ కలిసినా కానీ వాళ్ళు కూడా సేమ్ ఇదే మాట చెప్తున్నారు, పైనుంచి రాంది మేము మాత్రం ఏం చేయాలండి అని చెప్తున్నారు. సో దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని దీన్ని సొల్యూషన్ చేస్తే బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నా ఒపీనియన్ ఏంటంటే రుణమాఫీకి అంటే రైతు బంధు త్వరగా ఎప్పుడు ఇస్తారు అనేది ఒక డేట్ ప్రకటిస్తే బాగుంటుంది. అండ్ రైతు భరోసా కూడా ఒక డేట్ ప్రకటిస్తే బాగుంటుంది. త్వరగా దాన్ని పబ్లిక్ యూజ్ అయ్యేలా తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పటికే చాలామంది రైతులు వెయిట్ చేసి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి వాళ్ళ పంటలకు సహాయం చేసుకునే విధంగా చూసుకుంటున్నారు. మీరు కరెక్ట్ టైంలో అందిస్తే అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. నేను ఇదే అనుకుంటున్నాను నేను. సో కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ అండ్ పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ తప్పకుండా తెలియజేయండి. మీ గవర్నమెంట్ స్టాండ్ ఎలా ఉంది, ప్రీవియస్ గవర్నమెంట్ స్టాండ్ ఎలా ఉంది, ఏ గవర్నమెంట్ బాగా రన్ చేస్తుంది. 9 నెలలను ఈ గవర్నమెంట్ ఎలా చేసింది అలా చేసిందని మనం ప్రశ్నించడానికి వీల్లేదు. కానీ కొంచెం పబ్లిక్కి యూజ్ అయ్యే వాటిలో త్వరగా రియాక్ట్ అయితే బాగుంటుందనేది మాత్రమే నా ఒపీనియన్. సో తప్పకుండా మీరు కమెంట్ రూపంలో తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ నుంచి నా వీడియోస్ కంటిన్యూగా వస్తాయి, తప్పకుండా మీ సపోర్ట్ లభిస్తుందని మాత్రం అనుకుంటున్నాను. అండ్ ఎలాంటి వీడియోస్ మీకు కావాలనేది మీరు ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ తప్పకుండా నేను మీకు యూజ్ అయ్యే కంటెంట్ని తీసుకొస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జై హింద్.